ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ హోమీస్. సో ఈరోజు SRH ఇంకా LSG మ్యాచ్ ఉంది కాబట్టి మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాం. వాడు బ్యాచిలర్ అనమాట. సో మ్యాచ్ చూస్తూ డిన్నర్ కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ ఇవాళ కొంచెం వెరైటీగా మనోడు ఇంకోటి వికాస్ ఆన్ ది వే ఉన్నాం. వాడు వచ్చేవరకు మేము ఏం చేద్దాం ప్రిపేర్ అవుదాం అనుకున్నాం బేసిక్గా. సో నాకైతే కుకింగ్ రాదు, మా వికాస్ గారికి వచ్చు, మా కిషోర్కి వచ్చు. వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూడాలి. ఇండక్షన్ మనం నాన్నమేమో పట్టించుకున్నాం, ఇంటి నుంచి ఇండక్షన్ తెచ్చుకున్నాం, ఇంకా సామాన్ అని తెచ్చుకున్నాం బేసిక్గా. సో ఇప్పుడు మేము చేసే ఐటమ్ కూడా అసలు మసాలాలు ఏం లేవు, కూడా లేవు, అన్ని పోయి తెచ్చుకొని వండుకొని ఫస్ట్ నుంచి ఇప్పుడు LSG నడుస్తుంది. నేనేమంటున్నా అంటే బెస్ట్ నువ్వు ఒకరిని తీసుకొని ఒకరిని తీసుకుంటా. నాకేం రాదు, నాకు వికాస్ గారు కావాలి. నీకు వికాస్ గారు ఆర్డర్ ఇవ్వలేద్దాం. ఓకేనా, ఆర్డర్ ఇవ్వండి. రాక్ పేపర్ సీజర్ అరే వాడు చెప్పలేడురా, నువ్వు చెప్పిండా ఏడ చెప్పిండు, నాకు వినవాడలే. సరే మళ్ళీ ఫస్ట్ 1-0 ఓకే. పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. సో నాకు వికాస్ గారు బాగుందో వాడికి ఫ్రైడ్ రైస్ వండుతాను. అరే నాకు తెలిసి నాకు చికెన్ వచ్చా యావరేజ్గా చేస్తా. మీకు రైస్ అయితే పెట్టవచ్చు, నువ్వు చికెన్ ఎవరి చేయి చూసుకుందాం. చికెన్ కర్రీ రైస్ ఫ్రై చేస్తారా? వెజిటేబుల్ ఏదైనా బెండి ఫ్రై తినేట్లా కనిపిస్తున్నాం రా మేము. సరే ఎక్స్ట్రా నేను చేద్దామా? ఎగ్ బుర్జీ చేస్తా. ఎగ్ బుర్జీ మరి నాకు అవి వచ్చురా. వస్తున్నా కదా, దాంట్లో ఉన్నాడు కదా. ఓకే, మా వికాస్ గారు వస్తున్నాడు. ఫిష్ తీసుకొద్దాం. రావు తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. వెజిటేబుల్స్ ఉల్లిపాయలు, నిమ్మకాయ, టొమాటో అంతే కదా. మనం కర్రీ మిర్చిరా ఏం ఇంత పిచ్చోళ్ళు రా బాబు, మళ్ళీ వండడానికి వస్తా అని చెప్తారు బాబు. ఏమి వేయాలో ఆయిల్ ప్యాకెట్ చికెన్ ఉన్నాయి కదా. అరే మొత్తం వస్తుంది ఇది. సో షాపింగ్ అయిపోయింది. ఇంకా కుకింగ్ ఉంది టాస్క్. 12 తింటామా దారా? షాపింగ్ అయిపోలే ఇంకా. నాకు కొన్ని ఏం కావాలి కొన్ని పెట్టు, హ్యాంగ్ చేసుకుని అన్ని కొంటారా చూడరా. రూమ్ లో హ్యాంగ్ చేసుకుని అవేవో కావాలంట. అది కాదురా, తిను కావాలా? ఇది కావాలేమో అడిగి పెట్టారా అంటే సో మనం ఇప్పుడు బేసిక్గా షుగర్ కేన్ జ్యూస్తోని మాక్టైల్ చేస్తున్నాం. సో వీ యాడెడ్ సమ్. నన్ను ఏం చేయమన్నావు? మా పార్ట్నర్ ఉండు వికాస్. అవును, మా వికాస్ గారు నమ్మకంతో పెట్టినా. వికాస్ గారు ప్రిపేర్ చేస్తున్నాడా చికెన్ లాల్ మాస్. ఇక మొదలెడదామా? చికెన్ లాల్ మాస్ అనే రెసిపీ ట్రై చేయబోతున్నాము. ఆరాధ్యాడు పక్క చూడు, ఇప్పుడే కడిగి పెట్టాను. ఇంకొక ఫ్యూ మినిట్స్లో మీకు ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో చూపిస్తాను. డెఫినెట్గా మాకు అదిరిపోద్ది. మా టీం పేరు ఏంటంటే నేను వాడు ఇంకా డిసైడ్ చేయలేదంట. డిసైడ్ చేసిన దాని పేరు కూడా చెప్పి ఎలా గెలుస్తున్నామో మీరు ఇలా చూస్తారు మీరే. వీళ్ళు ఇప్పుడే చికెన్ ఇప్పుడే పోస్తూ సరే అడుగుతారు. మనదంతా ఇన్స్టెంట్ ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది. అది SRH ఎలా ఫైర్ బ్రాండ్ లాగా అనుకుంటున్నాం, మాది కూడా అంతే. చికెన్ ఫైర్ బ్రాండ్ ఉంటుంది. పని చేయడం మాత్రం చేత కాదు. అడే చెయ్యడు స్వామి, వాడు వీడు టీమ్ మేట్ కూడా తీసుకోవాలి. నాకే అంటే ఏమనంటే ఇది పట్టుకొని వస్తుండు, ఇది చేసిండంట మేధావి. రే నిన్నేరా రే. సో చేసుకుంటున్నప్పుడు అలసిపోకుండా వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. కనిపెట్టా చూపిస్తున్నా. హౌ టు కట్ ఉల్లిపాయలు. రైట్ అది 1 2 3. గైస్ అసలు ఏం చేయకూడదు తెలియట్లేదు. స్పూన్ కూడా లేదు సార్. ఐస్ క్రీమ్ స్పూన్తో కానిస్తున్నాను. రే నువ్వు అనేది వాడు ఏం చేస్తుండవు పాపం, కష్టపడుతుండు. అరే మ్యాచ్ చూడడం గట్రా మ్యాచే చూస్తలేమురా. వీళ్ళు ఎంత కష్టపడ్డా లాస్ట్కి పర్ఫార్మెన్స్ అవ్వడం మన దగ్గరే ఉంటుంది, తెలుసు కదా గైస్. నీ మనం చికెన్ రోస్ట్ అట్లాంటివి ఏమి ఉండవు. చెప్పు వికాస్. లాల్ మాస్ చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నాము ఫస్ట్. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, తర్వాత పెరుగు. కుకింగ్ షోనారా మీకు?
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపాము. ఇప్పుడు దీన్ని ఒక జస్ట్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టాలి. యూజువల్గా అయితే 1 అవర్ పెట్టాలి. మనకి 10 మనకి అంత టైం లేదు కాబట్టి కారసారంగా చేసాము. కారంగా మనకి ఎట్లా గుంటూరు కారం సారంగా పానీ అంటాడు. ఖాళీ ఇక్కడ ఏముంటది తప్పేస్ ఏంద్రా అది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. సాల్ట్ పేస్ట్ అయ్యి వీడు చెప్పిన డైరెక్షన్ వీడు చెప్పిన ఐటమే చేయట్లేదు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో స్లిమ్ జ్యూస్ తాగి చూద్దాం. ఇందాక మంచిగా ఉన్నావు. అరే నిజంగా తాగినారా? గలీజ్ ఉందిరా అది. వాడుగా లిక్విడ్ కంటే బెస్టే కదా, మౌత్ లిక్విడ్ కంటే బెస్టే కదా. కరేపాకు కావాలి. ఏడుందిరా? అక్కడ ఉంది, తీసుకో. అక్కడ టేబుల్. అరే తీరా వీషు. అరే అభిషేక్ నంది ఈడు ఒక్క కరేపాకు ఇచ్చి మొత్తం వంట చేసిన ఫీలింగ్ ఈడి సో దగ్గర. సి రిలీఫ్. దీని నువ్వు చిందిద్దురా. కర్రీ లీఫ్ ఎలా ఇప్పుడు కర్రీ లీఫ్ ని ఎలా వంటలో వాడాలో చూపిస్తాను. చూపిస్తాడు. ఓకే సో ఓకే చాలురా. కర్రీ లీఫ్ ని ఇలా ఇలా చేయాలి. చాలురా. కర్రీ లీఫ్ ని ఒక్కొక్కటి వంట పోతుందిరా చేసి పక్కనే సాగరా. చాలా ఎక్కువైపోయిందిరా. కర్రీ లీఫ్ ఎంత వేస్తే అంత మంచి జుట్టు బాగా పెరుగుతుంది. ఓకే గైస్ ఇది మనది రోస్ట్ అనుకున్నాం కానీ కర్రీలా ఉంది. బట్ మందే టేస్ట్ బాగుంది. ఆల్మోస్ట్ మేము ఒక 10-15 to 20 కల్లా స్టార్ట్ చేసాము. 11-10 కల్లా అయిపోయింది. లేట్గా స్టార్ట్ చేసాము బట్ ముందుగానే ఫినిష్ చేసాము. అది నారాజ్. ఎస్ మేము చాలా లేట్గా స్టార్ట్ చేసి చాలా కూల్గా ఎఫిషియెంట్గా వర్క్ చేసి మేము అనుకున్న డిష్ చేసాం. ఒక మటన్ డిష్ సో బేసిక్ గా లాల్ చికెన్ అంటే ఏం తెలుసా? ఓ బ్యాచిలర్ రూమ్ లో దొరికిన ఇంగ్రీడియంట్స్ చేయడమే. మా రూమ్ లో ఏముంటే అవి దొరికినాయి పట్టుకొని చేసినాం. చికెన్ తీసుకొచ్చినాం, ఉప్పు కారం వేసినాం, కొంచెం పెరిగి వేసినాం, అంతే. ఆనియన్ తీసి కర్రీ వేసినాం. వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద లాల్ చికెన్. చిటికలే హాయ్. మొత్తానికి చికెన్ లాల్ మాస్ ఇంకా చికెన్ రోస్ట్ ఫినిష్ అయిపోయింది. కొద్దిగా లేట్ అయింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. 11:30 ఆల్మోస్ట్. మ్యాచ్ అయిపోయే లోపు క్లియర్ చేద్దాం అనుకున్నాము బట్ ఇంకో త్వరగా అయిపోయింది చెప్పాలంటే. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక జడ్జి కావాలి మనకి, బెస్ట్ ఏదో చెప్పనీకి. సో చికెన్ లాల్ మాస్ వచ్చేసి అమ్మ నేను కూడా కలుపుతా. ఎన్వి మస్తు చూడు. నాగరాజ్ అండ్ వికాస్ టీమ్. ఇది జబర్దస్త్ రోస్ట్. చూడ్డానికి బాగుందంత మాత్రం తినడానికి బాగోదు, తినడానికి బాగుందని చూడడానికి అసలు బాగుంది. వాడు మంచిగా ఉన్నట్టు అది బొక్కలు తప్ప ఏం లేవు అనిపిస్తుంది నాకు. బ్రో అది సంగతి. బయాస్ట్ కాకుండా నువ్వు మంచి జడ్జ్ అని చెప్పి హోటల్ ఓనర్ అని చెప్పి నీకు పిలిచాము. చక్కగా చెప్పు ఏది బాగుంది. అయితే ఫస్ట్ తినాలి నేను. రెండు వేసుకో. ఫస్ట్ మా టీంలో నా డైరెక్షన్లో అయినా చికెన్ తింటా. మొత్తం ఇది అరే ఇదేదో ఇట్లా రైస్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తే ఇప్పుడు తిన్నాను. బ్యాచిలర్ రూమ్లో ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినడం చాలా నానం అవుతుంది అనమాట. నీకు ఏం చెప్పాము? అరే నేను ఐ కుక్ సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ స్ట్రెస్. కుకింగ్ ఈజ్ అ స్ట్రెస్ రిలీఫ్ ఫర్ మీ. కుక్ చేసిన అంటారా? సో నువ్వు తిని చెప్పురా అంటే ఐ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఫస్ట్ చికెన్ వికాస్ కానీ చికెన్ కర్రీ మంచి స్పైసీ ఉంది. నౌ మస్తు స్పైసీ అయింది. మన అభిషేక్ చేసిన చికెన్ ఏంది ఇది? రోస్ట్. చికెన్ రోస్ట్. ఒక చికెన్ మంచి ఆనియన్స్ అయితే బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తుంది డిష్. ఏమిరా వికాసంలో ఇంత కారం ఉంది? కారం తక్కువ వేస్తాం మడుతురా.
కారం మిషన్ ఎవడో మర్చిపోయిందా? కాశ్మీరీ మిర్చి తక్కువ ఉంటుంది అని నువ్వు నొక్కిన దాంట్లో నేను చెప్తా అయినకుండా పర్ఫెక్ట్. మంచి లెమన్ ఫ్లేవర్ వస్తుంది, స్పైసీ ఎక్కువ లేదు, వస్తుంది ఇలా. కొంచెం లెమన్ ఎక్కువ వేసిన కదా, అసలు లెమన్ లేదురా. కానీ కొంచెం మంచిగా ఉంది, కొంచెం కారం తక్కువ. అయిపోయింది ఇక మనం ఎట్లా నమ్ముతున్నాను లెమన్ ఫ్లేవర్ వచ్చింది అన్న, లెమనే లేదు ఇది దాంట్లో. అయిపోయింది, వంట కూడా అయిపోయింది, తిండా అయిపోయింది. చికెన్ రోస్ట్కి చికెన్ లాల్ మాస్కి కాంపిటీషన్ జరిగింది. మీరు చూస్తున్నారు మొత్తం వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా దానితో ఎప్పుడైనా కంటే వీళ్ళతో ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు తింటే రేపు పొద్దున కింద కారం అవుతుంది. అలాంటి పక్కా చెప్తాం. మొత్తం చికెన్ లాల్ మాస్ మొత్తం మాస్ అయింది. మన చికెన్ లాల్ మాస్ మొత్తం మాస్. లాల్ మాస్ అంటే మాస్ కాదు, అది MASS మాస్ అయింది. అసలు తిన్న ఎఫెక్ట్కి ముక్కల నుంచి చెమటలన్నీ కారుతా ఉన్నాయి. అది చెప్పేసాడు స్పైసీగా కావాలని. స్పైసీగా బేసిక్గా బ్యాచిలర్స్కి ఎవరైనా తాగిన తర్వాత లేదా తాగేటప్పుడు తినాలంటే మంచి ఫుడ్ అనమాట అది. మాది సమ్మర్ స్పెషల్. విస్కీ వికాస్ మాది సమ్మర్ స్పెషల్. సమ్మర్ ఎక్కువ వేడి కాకుండా సమ్మర్ స్పెషల్ కాదు అసలు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే రోస్ట్ చేద్దాం అనుకొని దాన్ని ఏదో వేసిండాడు వాటర్ గురించి. ఆయిల్ కూడా వేసుకోలేదు. ఆయిల్ లేకుండా ఉండిండు, కానీ అది రోస్ట్ అనుకుంటే ఇది అయింది. కానీ టేస్ట్ వాళ్ళే బాగుంది. లాల్ మాస్ చికెన్ కర్రీ కదా అరే మాస్ రా మేము మాస్. అంతే గైస్, నేను ఇంటికి వెళ్తాను, ఇంకా అయిపోయినా. చలో బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ ఎపిసోడ్. బై బై, థ్యాంక్ యూ. Supporting us.